Oppo Reno 14 Pro కి సక్సెసర్గా Oppo Reno 15 Proని డిసెంబర్ ఎండింగ్లో కానివ్వండి, జనవరి ఫస్ట్ వీక్లో కానివ్వండి ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. అది కూడా 200 MP మెయిన్ కెమెరా, ఐఫోన్ 16 Pro Max ఉంది కదా, సేమ్ అదే బ్యాక్ సైడ్ డిజైన్ని ఈ మొబైల్లో దించేయబోతున్నారు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. లేట్ చేయకుండా ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. బాక్స్ వచ్చేసి సిల్వర్ కలర్ లో కనిపిస్తుంది. బాక్స్ పైన Oppo Reno 15 Pro అయితే కనిపిస్తుంది. పక్కకే ఏ కెమెరాని గట్టిగానే మెన్షన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మరొక బాక్స్ అయితే కనిపిస్తుంది. దాంట్లో రబ్బర్ కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఇచ్చారు. మిడిల్లో మొబైల్ ఉంది. మొబైల్ కింద 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఇంకొక విషయం, ఈ మొబైల్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇది ప్రో కాబట్టి. ఫైనల్ గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. ఇంకొక చిన్న డిసప్పాయింట్ థింగ్ ఏంటి అంటే, మన సొంత అన్బాక్సింగ్ మన ఛానల్లో ఎప్పుడు చేశాను. మొదటిగా డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే డిజైన్ అయితే ఎగ్జాక్ట్లీ అండి ఐఫోన్ 16 Pro Max ని దింపేశారు. Oppo Reno 15 ఉంది కదా, రీసెంట్ గానే వీడియో చేసాము, దాన్ని అయితే ఎగ్జాక్ట్లీ ఐఫోన్ 16 Pro తో దింపేశారు. కాకపోతే సైజ్ మాత్రం కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది. ఈ మొబైల్ కి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా చూడండి, కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ అయితే ఎగ్జాక్ట్లీ ఐఫోన్ 16 Pro Max ని దింపేశారు. కాకపోతే ఓన్లీ వైట్ కలర్ లో మాత్రమే ఈ 3D లైన్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మిగిలిన రెండు కలర్స్ బ్రౌన్ ఇంకా హనీ పింక్ లో మాత్రం ఈ ఎఫెక్ట్ ఉండదు. Reno 14 సిరీస్ లో ఫ్లేమ్ ఎఫెక్ట్ ఉండేది కదా, అలాంటిదే ఇది కూడా. ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లే, బెజల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. 1.14 mm థిక్నెస్ మాత్రమే ఉంటున్నాయి ఈ బెజల్స్ వచ్చేసి. ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో ఇలాంటి బెజల్స్ మనం చూసుంటాం. నార్మల్ బడ్జెట్ లో కింద చిన్న ఉంటుంది కదా, దాని యొక్క బెజల్ కాస్త పెద్దగా ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే సిమెట్రికల్ బెజల్స్ తో వస్తాయి, అన్ని వైపులా ఒకే విధంగా ఉంటాయి. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ ఎప్పట్లాగానే గ్లాసే వాడుతున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, IP66, 68, 69 వాటర్ రేటింగ్ కూడా ఉంటాయి. వైఫై 6 తో వస్తుంది, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి USB Type-C 2.0 తోనే వస్తుంది కాబట్టి లైవ్ స్ట్రీమ్ అయితే చేసుకోలేము. 7.65 mm స్లీక్ డిజైన్ తో వస్తుంది. అలాగే 205 grams వెయిట్ అయితే ఉంటుంది. స్లిమ్ గా ఉంటుంది అండ్ వెయిట్ కూడా తక్కువగానే ఉంటుంది. థిక్నెస్ కాస్త పెరిగినా సరే బ్యాటరీ పెంచుంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే దీంట్లో 6500 mAh బ్యాటరీ మాత్రమే ఇస్తున్నారు. 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న అన్ని బ్రాండ్స్ కూడా 7000 mAh బ్యాటరీతో అయితే మొబైల్స్ తీసుకొస్తున్నాయి. దీంట్లో 50 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేసింది. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇండియాలో 50 వాట్ వైర్లెస్ ఛార్జర్ సంబంధించిన డాగ్స్ ఏ దొరకవు. కొన్ని కార్స్ లో మాత్రమే ఉంటాయండి. బయట మార్కెట్ లోకి వచ్చేసరికి 25 వాట్ వరకు మాత్రమే దొరుకుతాయి. 50 వాట్ ఇచ్చి కూడా అవసరం లేదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. బ్యాటరీ ఫుల్ అవ్వడానికి నియర్లీ 1 అవర్ టైం అయితే తీసుకుంటుంది. నార్మల్ యూజర్స్ అనుకోండి ఈజీగా 1 డే కన్నా ఎక్కువగానే వస్తుంది ఫుల్ బ్యాటరీలో. మిగతా స్పెక్స్ చూసుకునే ముందు నేనైతే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నార్మల్గా వేరే యూట్యూబర్స్ అందరికీ కూడా వీడియోస్ పెడితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక 10%, 20% మాత్రమే చూస్తారు. కానీ మన ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడు మాత్రం మన సబ్స్క్రైబర్స్ 50% కన్నా ఎక్కువ మంది అయితే చూస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడైతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను అని చెప్పేసి చూసే వాళ్ళకి అనిపిస్తుందో వాళ్ళు ఎవ్రీ వీడియోను చూస్తారు అండ్ సపోర్ట్ కూడా చేశారు. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1-2 వీడియోస్ అయితే చూడండి. నేను ఎంతవరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో మీకే తెలుస్తుంది. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఎవరిని కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయట్లేదండి. ప్రతి కమెంట్కి కూడా రీప్లై ఇస్తున్నాను కాబట్టి ధైర్యంగా అడుగుతున్నాను. అలాగే ఇంకొక విషయం అండి, కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి. చూసిన ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. 6.78 ఇంచెస్కి సంబంధించిన ఫ్లాట్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేసింది. 1.5K రిజల్యూషన్తో వస్తుంది అండ్ 3600 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి 10-bit ప్యానల్ అండి. OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీలో చూడొచ్చు అండ్ నెట్ఫ్లిక్స్ కూడా HDRలో ప్లే చేసుకోవచ్చు. డిస్ప్లే పరంగా నెగిటివ్ చెప్పడానికి ఏం లేదండి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లేతో రావడము అండ్ కార్నర్స్ కూడా రౌండెడ్ గా ఉండడం వల్ల ఫ్లాగ్షిప్ రేంజ్ లో కనిపిస్తుంది. కెమెరా విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ ఉన్న Oppo Reno 14 Pro తో కంపేర్ చేస్తే మెయిన్ కెమెరాలో మాత్రం చాలా అప్గ్రేడే జరిగిందండి. మెయిన్ కెమెరా వచ్చేసి ఈసారి 200 MP అయితే ఇస్తున్నారు. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. నైట్ టైంలో కూడా మంచి ఫొటోస్ తీయగలుగుతుందని వీళ్ళైతే క్లైమ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి OIS కి సపోర్ట్ చేస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసి 50 MP. ఇది అల్ట్రా వైడ్ అండి, కాస్త పెద్ద సెన్సారే కాబట్టి డే అండ్ నైట్ టైంలో కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. థర్డ్ కెమెరా వచ్చేసి 50 MP టెలిఫోటో లెన్స్. దీని నుంచి మాక్సిమం 3.5x వరకు ఆప్టికల్ జూమ్ చేయగలిగితే 120x వరకు కూడా డిజిటల్ జూమ్ చేయగలుగుతుంది.
ఫ్రంట్ కూడా 50 ఎంపీ ఇచ్చారు. దీని కెమెరా క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది. అన్ని కెమెరా సెన్సార్స్ నుంచి కూడా మాక్సిమం 4K 60 fps వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయగలుగుతుంది. మెయిన్ కెమెరా ఇంకా టెలిఫోటో లెన్స్ రెండు కూడా OSకి అయితే సపోర్ట్ చేస్తాయి. అన్ని కెమెరా సెన్సార్స్ కూడా సామ్సంగ్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నారండి. కాకపోతే ఏ సెన్సార్ నెంబర్ అనేది మాత్రం కరెక్ట్గా మెన్షన్ చేయట్లేదు. ఒకవేళ చెప్పారనుకోండి మళ్ళీ వేరే బ్రాండ్స్ కూడా తీసుకుంటారు కదా, ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు వేరే బ్రాండ్స్ తీసుకుంటే ఎలా అనుకున్నారో ఏమో కానీ సీక్రెట్గానే ఉంచుతున్నారు. ఓపోలో కెమెరా పనితనం అయితే సూపర్గా ఉంటుంది. ఏ వల్ల ఇంకాస్త ఇంప్రూవ్ అవుతాయి. వివో నుండి పెద్ద సైజ్లో 50,000 రూపీస్ బడ్జెట్లో మొబైల్స్ లేవు కాబట్టి అందుకోసమే స్టార్టింగ్లోనే చెప్పానండి వివో నుంచి ఈ మొబైల్కి కాంపిటీషన్ లేదు అని. కొంతమంది వచ్చేసి కాంపాక్ట్ సైజ్ మొబైల్స్ కన్నా పెద్ద స్క్రీన్ సైజ్ ఉన్న మొబైల్స్ ఇష్టపడుతుంటారు. ప్రాసెసర్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ ఏ ప్రాసెసర్ వాడారో ఎగ్జాక్ట్లీ సేమ్ అదే ప్రాసెసర్ వాడారండి. చేంజ్ కూడా ఏం చేయలేదు. డైమెన్సిటీ 8450 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 మెమొరీ టెక్నాలజీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 అలాగే కలర్OS 16తో వస్తుంది. ఇది వచ్చేసి రెనో సిరీస్ కాబట్టి 3+4 ఇయర్స్ అయితే అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది రెనో సిరీసే కాబట్టి ఫ్లాగ్షిప్ సిరీస్ కింద కూడా దీన్ని కన్సిడర్ చేయరు. ఈసారి వీళ్ళు గేమింగ్ ని కూడా ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నారు. కాకపోతే ఈ ప్రాసెసర్ తోటి మీడియం లెవెల్లో మాత్రమే గేమ్స్ ఆడుకోవచ్చు, హెవీ లెవెల్లో కాదు. యాక్చువల్ ఏదో ఐఫోన్ డిజైన్ ఉన్నంత మాత్రాన లాగ్ లేకుండా BGMI లాంటి గేమ్స్ ని ఆడేసుకుంటా అని మాత్రం అస్సలు అనుకోకండి. గేమింగ్ లో సూపర్ ఫ్రేమ్ రేట్, సూపర్ HDR అని మెన్షన్ చేస్తున్నారు కానీ ఈవెంట్ లాంటి ప్లేస్ లో ఆడుతున్నప్పుడు ఫ్రేమ్స్ మాత్రం ఖచ్చితంగా డ్రాప్ అవుతాయి. ఈ మొబైల్ వచ్చేసి హెవీ గేమ్స్ కి కాకుండా కంటెంట్ చూడడానికి లేదంటే డే టు డే యూసెస్ కి హెవీగా కెమెరా యూస్ చేస్తా అన్నా కూడా ఈ మొబైల్ బాగా సెట్ అవుతుంది. ఫైనల్ గా ప్రైస్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ ని చైనాలో 46,000 కి అయితే లాంచ్ చేశారు. అది కూడా 256 GBని. ఇండియాకి వచ్చేప్పటికి మాత్రం 55,000 కల్లా తీసుకొస్తారు. నా చిన్న సజెషన్ ఏంటంటే దీని బదులు మీ ఓల్డ్ మొబైల్ ని ఎక్స్చేంజ్ పెట్టుకొని ఓపో 5X9 వస్తుంది కదా 48,000కి, దాన్ని తీసుకోమని చెప్తానండి. ఇప్పుడు ఈ ఆఫర్ ఉందో లేదో తెలియదు కానీ మళ్ళీ డెఫినెట్గా వస్తుందండి. రెనో సిరీస్కి 50,000 క్రాస్ చేసి తీసుకోవడం మాత్రం అనవసరం అని చెప్తాను. ఈ మొబైల్ మాత్రం 50,000 లోపల వస్తే మాత్రమే తీసుకోండి, అంతకన్నా ₹1 ఎక్కువైనా కూడా తీసుకోవద్దనే చెప్తాను. ఫైనల్గా ఇంకొకసారి ఈ మొబైల్ యొక్క స్పెక్స్ అన్ని కూడా చూడండి. మీకు ఎలా అనిపించాయో డెఫినెట్గా కమెంట్లో చెప్పండి. ఇది ఇవాళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ప్రతిరోజు కూడా వీడియోస్ చేస్తూనే ఉంటాను. అలాగే మీరు సపోర్ట్ చేస్తూ కూడా ఉండండి. కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.